సార్ చెప్పండి, ఈరోజు రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు గాంధీ భవన్లో ఏ విధంగా జరుగుతున్నాయి, ఎట్లా ఇస్తున్నారు? చాలా రాహుల్ గాంధీ గారి జన్మదిన శుభపరిణామంలో మరి శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం. 54వ జన్మదిన వేడుకలు గాంధీ భవన్లో అట్టహాసంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ అంటే ఒక తెలంగాణలో కాకుండా అన్ని రాష్ట్రాల్లో భారతదేశ వ్యాప్తంగా మరి రాహుల్ గాంధీ గారు మరి చాలా అట్టహాసంగా అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతిసారి జన్మదిన సందర్భంగా కానీ ఎన్నికల సందర్భంగా కానీ భావి భారత ప్రధాని అని గట్టిగా వినిపించే ఒక మాట. అసలు భవిష్యత్తులో ముందు ప్రధాని అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు. అసలు వాస్తవానికి 100% కరెక్ట్. ఎందుకంటే మీరు అడిగినటువంటి దాంట్లో మొన్ననే చంద్రబాబు నాయుడు గానా లేకపోతే నితీష్ కుమార్ ఈ ఇద్దరు గానా ఒకవేళ భారతీయ జనతా పార్టీ గానా వాళ్ళ మద్దతు తెలిపకపోతే 100% ఈరోజు మనము తప్పకుండా ప్రధానిగా చూసేటువంటి ఒక అవకాశం. ఎందుకంటే ఆయన భారత్ జోడో యాత్ర చేసినటువంటి ఒక దాని నుంచి అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏదైతే యాత్ర చేసిండో దాంట్లో ప్రజల యొక్క మరి బాధలు కష్టసుఖాలు వారి అన్నింటిని కూడా ఆయన చూసినటువంటి ఒక మంచి నేతగా మహానేతగా ఆయనకు ఒక పేరు వచ్చింది. దానివల్ల అనేక రకంగా మనం చూస్తే గతంలోకి ఇప్పటికి చూస్తే ఆ జోడో యాత్ర తర్వాత అధికమైన సీట్లు వచ్చినాయి. గెలిచేటువంటి ఒక అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు వారికి సపోర్ట్ చేయకపోతే ఈరోజు ప్రధానమంత్రి మన రాహుల్ గాంధీ గారు. అంటే బీజేపీ పార్లమెంట్ ఎన్నికల ముందు మేము 400 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి దాదాపు 250 సీట్లు కూడా వాళ్ళు దాటలేకపోయారు. అంటే రాహుల్ గాంధీ చేసిన ఆ జోడో యాత్ర ప్రభావమే బీజేపీకి మైనస్ చేసిందని అనుకోవచ్చా, ఎట్లా చూడొచ్చు? 100%. ఎందుకంటే అతను చేసినటువంటి ఒక జోడో యాత్రలో మరి చాలా యాక్టివ్గా చాలా స్పీడ్గా కూడా అక్కడ ప్రజల్లో ఉన్నటువంటి ఒక కష్ట నష్టాలు సుఖాలు వాళ్ళందరిది కూడా అంటే రైతులతో నుంచి కార్మికుల కానుంచి ప్రతి ఒక్క ఆటో డ్రైవరు డీసీఎం డ్రైవరు అలాంటి వ్యక్తులతో కూడా కలిసి మాట్లాడి చేసి ఇక్కడ మహిళలు అయితే ఉంది అనేక రకాలుగా ఉన్నటువంటి కంటే నిరుద్యోగ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక విద్యార్థులను కూడా కలిసి వాళ్ళ దగ్గర ఒక మీటింగ్స్ పెట్టి స్పెషల్ మీటింగ్స్ పెట్టి ఆ రకం కోఆర్డినేట్ చేసి ఆ రకం చేసినటువంటి ఒక దాంట్లో ఆయన దాన్ని అంటే ప్రజల మన్ననలు పొందినటువంటి ఒక మహానేతగా ఈరోజు మనం అనుకోవచ్చు. కానీ అది త్రుట్లో తప్పింది. కాకపోతే ఈరోజు ఆయన భావి భారత మనకు ఏదైతే అనుకున్నామో ఆ రకంగా ఈరోజు జరిగేటువంటి ఒక అవకాశం అని మనం చెప్పుకోవచ్చు. కేంద్రంలో 3వసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ వాళ్ళ ప్రయాణం 3 కాళ్ళ గుర్రం లెక్కల ప్రయాణం ఉంది. ఏ సమయంలో అయినా వాళ్ళ ప్రభుత్వం పడిపోవచ్చు. నితీష్ కుమార్ కానీ చంద్రబాబు గారు కానీ బయటకు వస్తే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఏ విధంగా అది సాధ్యమా, అయ్యే అవకాశం ఉందా? మనం చూస్తూ ఉన్నాం 10 సంవత్సరాల వారి యొక్క ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ఏదైతే చేసిందో దాంట్లో కార్మికులకు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి యొక్క మరి ఏ రకంగా పనిచేసింది అనేటువంటిది చూస్తూ ఉన్నాం. ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి ఒక పాలన నిదర్శనంగా మనకు కనిపిస్తూ ఉంది. దానివల్లనే వాళ్ళు చేసినటువంటి దాంట్లో అక్కడ ఎక్కడ న్యాయం లేదు కాబట్టి మరి ఇక్కడ సమాజం అందరూ కూడా మరి అంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క ప్రజలందరూ కూడా వారికి చెప్పపెట్టేలాగా చేసినటువంటి ఒక వైనం కనిపిస్తూ ఉంది. అది ఇంకోటి ఆయన ఒక షాడో నేపథ్యంలో ఉండేటువంటి ఒక ఆయన రాజకీయ నేపథ్యం ఉంటుంది. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు కానీ నితీష్ కానీ ఇలాంటి వాళ్ళకు కూడా ఇంకా రేపటి నాడు సమస్యలు వచ్చేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. అది పూర్తిగా 5 సంవత్సరాలు జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచన కూడా లేదనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెలంగాణలో 17 సీట్లలో బీజేపీకి 8 సీట్లు, కాంగ్రెస్కి 8 సీట్లు, బీజేపీకి బీఆర్ఎస్ చస్సు బీజేపీని బతికించినందుకు 8 సీట్లు వచ్చినాయి. లేకపోతే 8 సీట్లు కూడా వచ్చేది కాదు, మేము డబుల్ డిజిట్స్ 12 లేదా 14 స్థానాలు గెలిచేదని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు కదా, ఏ విధంగా వచ్చేది దీంట్లో? 100%. ఎందుకంటే ఇప్పుడు యువ ముఖ్యమంత్రి ఇప్పుడు మన ప్రియతమ నేత మనకు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా మనకు 14 సీట్లు వస్తాయనేటువంటి దాంట్లో అనేటువంటిది ఈరోజు అది ఏ రకంగా జరిగిందనేటువంటిది కూడా అందరికీ కళ్ళకు అద్దం పట్టినట్టుగా తెలిసింది. ఎందుకంటే ఇదే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అంటే సింగిల్ డిజిట్ కాదు కదా, ఒక సీట్ రానటువంటి ఒక పరిస్థితిలో వీళ్ళు నిజంగా అంతర్గతంగా వీళ్ళకు ఒకవేళ అంతర్గతంగా వీళ్ళకు బీజేపీ వాళ్ళకు మరి ఆ రకంగా వాళ్ళు ఓట్ బ్యాంక్ అనేటువంటిది డైవర్ట్ చేయకుండా ఉంటే వీళ్ళకి కనీసం 2-3 సీట్లు రావాలి కదా. ఇక్కడనే మనకు అర్థమవుతుంది అంటే ఈ కేసీఆర్ గారు చేసినటువంటి ఒక అంటే కాంగ్రెస్ పార్టీకి ఎటు తిరిగి సీట్లు రావద్దనేటువంటి ఒక ఆలోచనతో చేసినందుకని చెప్పేసి బీజేపీకి అంటే మాకు వచ్చేటువంటి సీట్లు బీజేపీ కొంత తీసుకుందే లాభపడింది అనేటువంటిది చెప్పక తప్పదు. ఇక్కడ వర్షాకాలం అయితే మొదలైంది. ఇక రైతుల విషయానికి వస్తే రైతు రుణమాఫీ ఎప్పుడా అని ఎదురుస్తున్నారు. ఎప్పుడు ఇచ్చే సందర్భం ముందు మీ కార్యాచరణ ఎట్లా ఉంది? రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? లేదు, 100% ఇప్పుడు ఏదైతే తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి ఒక రాష్ట్ర యువ ముఖ్యమంత్రి
ఏదైతే మనకు రేవంత్ రెడ్డి గారు వచ్చారో ప్రతి దాంట్లో కూడా ప్రతి సబ్జెక్టులో కూడా ప్రక్షాళన జరుగుతూ ఉంది. గత ప్రభుత్వము కేసీఆర్ గారు చేసినటువంటి యొక్క ఏదైతే అందరికీ అగనిస్ట్గా ఏదైతే వ్యతిరేకంగా జరిగిందో ఆయన పాలన అనేటువంటిది దీంట్లో సక్రమైనటువంటి ఒక మార్గంలో ప్రతి ఒక్క వింగు ఇక్కడ ప్రతి ఒక్క రైతులు అనుకోండి, కార్మికులు అనుకోండి, లేకుంటే నిరుద్యోగులు అనుకోండి, ప్రతి ఒక్క దాంట్లో తప్పకుండా వారికి రావాల్సినటువంటి దాంట్లో నిజాయితీ అనేటువంటిది ఈ రోజు నుంచి అంటే ప్రక్షాళన జరుగుతుంది. దాని మీద తప్పకుండా అందరూ కూడా ఒక సవ్యమైనటువంటి దిశగా మారుతుంది అని చెప్పేసి చెప్పొచ్చు. మనం జన్మదిన సందర్భంగా ఏం చెప్తారు యువకులకు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ మీరు చివరిగా చెప్పాలి? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఇప్పుడు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఒక మతతత్వంగా తీసుకొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక ముస్లిమ్స్ మైనార్టీ అనేటువంటిది ఏదైతే ఉందో దానికి వాస్తవానికి ఏంటంటే ఇక్కడ యువత కూడా చెంపదెబ్బ ఏదైతే బీజేపీ పార్టీకి ఒక ఆర్ఎస్ఎస్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఎందుకంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఒక అంతర్గతమైనటువంటి ఒక శక్తులు బయటపడేటువంటిది మనం కొన్ని టీవీల్లో కొన్ని ఛానల్స్లో చూసాం. కాబట్టి దీని విధంగా ఈ యొక్క యువతకు కూడా ఒక మంచి ఈ మన సమాజం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా భారతదేశ వ్యాప్తంగా వారికి ప్రత్యేకమైనటువంటి యొక్క క్రియాశీలకమైనటువంటి ఒక పదవులను అప్పచెప్తూ వారితోనే ఈ యొక్క పార్టీని నడిపించడానికి తప్పకుండా ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజలకు సంబంధించినటువంటి ఒక అవసరాలను తీర్చడానికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పేసి చెప్పొచ్చు.